మనందరికీ తెలిసి ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వార్ జరుగుతూ ఉంది. ఇరాన్లో వార్ జరుగుతుంది, అమెరికా టెన్షన్తో ఉంది, ఇజ్రాయెల్లో వార్ జరుగుతుంది, రష్యాలో వార్ జరుగుతోంది. మరి ఇరాన్ పార్లమెంట్ ఈ మధ్యకాలంలో డైరెక్ట్గా అప్రూవ్ చేసింది క్లోజర్ ఆఫ్ వరల్డ్ మోస్ట్ క్రిటికల్ ఆయిల్ కారిడార్ ఆఫ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మర్. ఎందుకంటే ఇది ఆయిల్ 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఈ వాటర్వే ద్వారా వస్తూ ఉంది. ఆ వాటర్వేని మరి డైరెక్ట్గా ఇరాన్ పార్లమెంట్ క్లోజ్ చేసిందని చెప్పి పార్లమెంట్ డైరెక్ట్గా అప్రూవ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ఆయిల్ రేట్లు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది కనుక మరి దీనికి సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ దేశాన్ని నచ్చజెపుతారా, లేకపోతే ఆ 20% వాటర్వే వీళ్ళు బ్లాక్ చేయడం ద్వారా ఈ ప్రపంచంకి వచ్చేటువంటి నష్టం ఏంటి అనేది బేరీజు వేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కనుక ప్రస్తుతం ఈ విషయం పెద్ద ఎత్తున గ్లోబల్ లెవెల్లో ట్రెండింగ్ అవుతూ ఉంది. ఇరాన్ ఎందుకు ఈ 20% వాటర్వేస్ని బ్లాక్ చేసిందంటే ఇరాన్లో ఉండేటువంటి 3 న్యూక్లియర్ సైట్స్ పైన అమెరికా బాంబులు వేయటం ద్వారా మాత్రమే ఇరాన్ కోపం వచ్చి ఇరాన్ పూర్తిగా ఈ యొక్క వాటర్వేస్ని క్లోజ్ చేయడానికి ఇరాన్ పార్లమెంట్ అప్రూవ్ చేసింది. ఇరాన్ ఆ పార్లమెంట్ అప్రూవ్ చేసినటువంటి ఆ 20% వాటర్వేని కనుక క్లోజ్ చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది.